చిత్ర గారి షో ఎలా ఉంది? చాలా అంటే అద్భుతం. అంటే సరియల్ అంటే చెప్పలేం మాటల్లో. ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ నువ్వు చిత్ర గారితో హ్యాపీగా స్టేజ్ షేర్ చేసుకున్నావు. లాస్ట్‌లో చిత్ర గారితో పాట పాడావు. ఎలా అనిపించింది అసలు? మైండ్ బ్లోయింగ్ అసలు. అంటే అమ్మ పాడుతున్నంత సేపు ఎప్పుడు మళ్ళీ మూమెంట్ తిరిగి రాదు అన్న ఒక రియలైజేషన్‌లో నేను అసలు ఆ మూమెంట్‌లో ఉండడానికి ట్రై చేశాననమాట అసలు. యాహ్! యాజ్ ఎ సింగర్ ప్రతిరోజు నువ్వు ఏదో ఒక విషయం కొత్తగా నేర్చుకుంటూనే ఉంటావు కదా! ఫ్రమ్ ది షో ఈ షో నుంచి నువ్వు కొత్తగా ఏం నేర్చుకున్నావు? ఈ షోలో ఆన్ స్టేజ్ ఎంత పెద్ద బిగ్గెస్ట్ స్టేజ్ మీద చిత్రమ్మతో నువ్వు స్టేజ్ షేర్ చేసుకుంటూ పాడావు. కొత్తగా ఏమైనా నేర్చుకున్నావా? చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ. ఈ రోజనే కాదు, గత కొన్ని రోజులుగా చిత్రమ్మ షో కోసం రిహర్సల్స్ జరుగుతున్నాయి చాలా ఘనంగా. ఓకే. సో ఆ రిహర్సల్స్‌లో అప్పుడు కూడా చాలా నేర్చుకున్నాననమాట. ఒకటి అని కాదు. సో చాలా నేర్చుకున్నాను. చాలామంది నువ్వు పాడుతున్నప్పుడు వైజాగ్ పిల్ల పటాకా అన్నట్టు అరుస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను కూడా వైజాగ్ కాబట్టి. సో మన వైజాగ్ అమ్మాయి వచ్చి ఇప్పుడు హైదరాబాద్‌లో దుమ్ము దులిపేస్తుంది కదా! సో ఇప్పుడు పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. ఎలా అనిపిస్తుంది? సో అంటే ఐఎమ్ హ్యాపీ. అంటే అమ్మ నాన్న ప్రౌడ్ చేశాను అని ఒక హ్యాపీనెస్. అండ్ యాహ్! ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్ అని ఒక ఫ్యూచర్‌లో కూడా ఇంకా పెద్ద పెద్ద షోస్ చేయాలి. నువ్వు ఎక్కడికో ఎదిగిపోవాలి. తొందరలోనే పెద్ద పెద్ద అవార్డ్స్ అన్నీ గెలుచుకోవాలి. అండ్ నువ్వు కూడా చిత్రమ్మ గారిలాగే చాలా పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.